ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఐం హ్రీం శ్రీం వారాహీ దేవ్యై నమః. ఓం పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి ప్రోక్తిని శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిగ్ని చేతి నామాని ద్వాదశేతి పటేర్నరః. శ్రీ వార్తాళీ దేవ్యే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాసంలో మనకి 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞానుసారంలో సమస్త ప్రపంచమంతా కూడా భూగోళాలతో పాటుగా భువన బ్రహ్మాండాలన్నీ కూడా శుభంగా ఉండాలని ఆవిడ యొక్క అంటే వారాహీదేవి యొక్క ఈ యొక్క ఉత్సవాలు అత్యంత ప్రధానమైనటువంటివి. లలితా పరమేశ్వరికి ఆవిడ ఎడమ భుజము, మరి ఆవిడ కిరిచక్ర రథారూఢ దండనాద పుష్కృత అంటే సమస్తమైనటువంటి రాక్షసులని, రాక్షసత్వం కలిగినటువంటి ఎంతో మందిని, అట్లాగే పంచభూతాలలో ఎన్నో రకాలుగా ఆవహించి ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాదాలని, అట్లాగే సూక్ష్మక్రిములని, విష ప్రయోగాదులు, పరమంత్ర పరతంత్ర పరయంత్ర ప్రయోగాలని చేస్తూ ఎంతోమందికి అనారోగ్య బాధలని కలగజేస్తూ వారు అనుకున్న సంకల్ప దీక్షలో విఘ్నాలని ఆటంకాలని కలగజేస్తూ ఎవరైనా సరే భూ వ్యవహారాదుల యందు అట్లాగే గృహపరమైనటువంటి వాటి యందు ఇబ్బందులు పడుతున్న, ఉద్యోగాలు రాక చాలామంది సతమతమవుతున్నటువంటి వారికి, అట్లాగే వివాహము కానటువంటి వారికి వివాహం అయిన తర్వాత ఇరువురి మధ్య సరైన సఖ్యత లేక విడిపోతున్నటువంటి భార్యాభర్తలకి కూడా అన్యోన్య దాంపత్య సిద్ధికి, ముఖ్యముగా ఒక రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ ఇంకా ఉన్నతమైనటువంటి పారిశ్రామికవేత్తలు అంటే వ్యాపారవేత్తలకి కానీ మరి వారు బాగుంటేనే వారి కింద ఉండేటటువంటి వారందరూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. కాబట్టి వారి యొక్క ఆరోగ్యము, బుద్ధి, జ్ఞానము, వారు చేసేటటువంటి ప్రతి క్రియలోనూ కూడా ఆ తల్లి అనుగ్రహం వారికి సపోర్ట్గా లభించాలని, ముఖ్యంగా జ్ఞానాన్ని, బుద్ధిని, చేతనత్వాన్ని, ఉన్నతమైనటువంటి వాక్కుని ప్రసాదించేటటువంటి ఆ వారాహి అమ్మవారి యొక్క కృపా కటాక్షము ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరికీ, అట్లాగే మనము ఈ యొక్క మాసంలోని అంటే జూలై 17వ తేదీన సంక్రమించేటటువంటి కర్కాటక రాశిలో దక్షిణాయన పుణ్యకాలంలో ఆ యొక్క సూర్య భగవానుడు సమస్త ప్రకృతిని, భువన బ్రహ్మాండాలని, మన గ్రహాలన్నిటినీ కూడా పరిపాలిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమైనటువంటి సూర్యనారాయణుడు రవిగ్రహంగా కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 17వ తారీఖున తన యొక్క సంక్రమణం ద్వారా తన యొక్క నడకని ప్రారంభం చేస్తూ దాదాపుగా ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఈ 30 రోజులు మేషాది ద్వాదశ రాశి పర్యంతము అంటే మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి, ఏ నక్షత్రాల వారికి ఈ యొక్క సూర్యగ్రహముతో పాటుగా మనకి మాసవారి గ్రహాలను ఉంటాయి. కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, ఈ 4 గ్రహాలు సంచరించేటటువంటి ఆ రాశులు, వారు కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, యుతులు కూడా అంటే కంజంక్షన్స్ ఏ విధమైనటువంటి వారి జీవితాల్లో మార్పుల్ని కలుగజేస్తాయి. ఇవే కాకుండా ఈ గ్రహాలు ఈ విధంగా వీరికి ఈ ఫలితాలను ఇస్తున్నాయి అంటే వారి పుట్టినటువంటి సమయంలో జన్మజాతకంలో ఎక్కడో ఏ లగ్నాతో ఉన్నటువంటి దశలో అంతర్దశలో భాగ్యహీనంగా ఉంటూ అంటే ఇబ్బందులు పెడుతూ ఆ యొక్క దశలు అంతర్దశలు ఎన్నో రకాలైనటువంటి ప్రతిబంధకాలు, అది వివాహపరంగాన, విద్యపరంగాన, ఉద్యోగపరంగాన, ప్రయాణ ప్రమాదాల పరంగాన, పోట్లాటలు, గొడవలు, అట్లాగే లేనిపోని మానసిక విచారాలు, వికారాలు, ఆందోళనలు, మనం ఏం పని చేసినా అదంతా కూడా నిర్వీర్యమైపోవటము, ఎవరితో ఏది మాట్లాడినా గొడవగా సంప్రదించటము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి సమన్వయం లేక గొడవలై కుటుంబాలు విచ్ఛిన్నం జరగటము, ఇట్లా
ఎన్నో విధాలుగా అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ప్రతిదీ మన జన్మజాతకంలో ఉన్న దశలు అంతర్దశలు మాత్రమే ప్రభావితం చేస్తూ వారందరికీ కొంతమందికి మాత్రమే ఈ రాశుల్లో ఈ ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అనేది కొంతమందికే వర్తిస్తాయి. చూసే వాళ్ళందరికీ ఇవే వర్తిస్తాయి అనుకోవటము అవివేకము. కాబట్టి వీటిల్లో మీ జన్మజాతకంలో లింక్ అయినవి మాత్రమే మీకు వర్తిస్తాయి, మిగతా వాళ్ళకి అవి వర్తించవు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాశి యొక్క ఫలితాలను వింటూ పూర్తిగా ఈ యొక్క ఫలితాలను విన్న తర్వాత ఏ రాశుల వారు ఏ రకమైనటువంటి ఆరాధన చేయటం ద్వారా, ఏ గ్రహాలకి ఏ ఉపశమనం జపశాంతులు అట్లాగే హోమాలు చేయటం ద్వారా ఫలితం 100% వస్తుంది. ఎందుకంటే గోచారంలో గ్రహాలు ఎప్పటికెప్పుడు మారుతూనే ఉంటాయి. అట్లాని అవిచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా మనకి శాశ్వతంగా ఉండవు. మన జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు మాత్రమే మనల్ని పరిపాలిస్తే ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటి పరంగా ఏదైనా ఎవరికైనా సరే మాకు ఈ పని కావట్లేదండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఎందుకు మాకు దుర్భర పరిస్థితి కలిగింది అని చెప్పి నా యొక్క ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క జన్మజాతకాన్ని చక్కగా పరిశీలించి మీతో మాట్లాడి మీకు జరుగుతున్నటువంటి విషయాలకి ఏ గ్రహంతో సంబంధం ఉంది, ఏ దశలతో సంబంధం ఉంది, ఇవి 2 నెలలు పడతాయా, 2 సంవత్సరాలు పడతాయా, లేకపోతే ఇంకా ఇన్ని సంవత్సరాలు, ఒక్కొక్క గ్రహానికి ఇన్ని దశల యొక్క ప్రమాణం ఉంటుంది. రవికి 6 సంవత్సరాల ప్రమాణం. మరి ఈ రవి దశ మొత్తము కూడా ఇబ్బందులు కలుగుతాయా, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా మీ జన్మజాతకంలో చక్కగా నిమిడీకృతం అయ్యి ఉంటాయి. అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. గోచారం విని భయపడాల్సిన అవసరం లేదు. జన్మజాతకంలో మనకి యోగించే గ్రహాలు గనక ఉన్నట్లయితే గనక గోచారంలో దాని ఎఫెక్షన్స్ టచ్ అవుతాయే కానీ పూర్తిగా మిమ్మల్ని పడనీయవు. కాబట్టి ఉద్యోగం రాలేదని, పెళ్లి కావట్లేదని, సంతానం కలగట్లేని, విద్యలో ఉన్నటువంటి డైవర్షన్స్ అయినాయని ఏం బాధపడక్కర్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, డైరెక్ట్ నేనే మీతో మాట్లాడతాను. మీ జన్మజాతకంలో ఉన్న విశేషాలు మీతో చర్చించి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రకమైనటువంటి దేవాలయానికి వెళ్ళాలి, లేకపోతే మీరు ఇంట్లో ఏ పూజలు చేసుకుంటే మీకు శక్తి ఉత్పన్నం అవుతుంది, మీకున్న కష్టాలు, దరిద్ర బాధలు, నష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, ఇవన్నీ మీరు తెలుసుకునే ప్రయత్నం నా ద్వారా చేసుకోదలుచుకుంటే మటుకు తప్పకుండా ఈ యొక్క రాశి ఫలితాలు వినండి, చివరిదాకా వినండి. దానికి తగ్గట్టుగా మీకు మంచి భగవంతుడు ఈ నెల రోజులు కూడా తప్పకుండా వచ్చేటటువంటి 15వ తేదీ జూలై 15 నుంచి జూలై 23 వరకు కూడా ప్రతి ఒక్కరూ వారాహి అమ్మవారి యొక్క మా అష్టోత్తరంతో పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయ దర్శనాలు చేయండి. సాధ్యమైనంత వరకు కోపావేశాలు కానివ్వండి, అరిషడ్వర్గాలు బయటికి రానియకుండా ఓం శ్రీ వారాహి దేవ్యే నమః, ఓం శ్రీ వార్తాళీ దేవ్యే నమః, ఓం శ్రీ దండనాథాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం సింహవారాహ్యే నమః. ఇట్లా ఎన్నో నామాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక నామాన్ని మీ అంతటా మీరు గనక జపిస్తూ ఉన్నట్లయితే మీరు అన్ని విషయాల్లో కూడా అమ్మవారు మిమ్మల్ని పరిరక్షిస్తూ మీకు ఏ పని కావాలంటే ఆ పని చేసి పెడుతుంది. ఆ విషయంలో కూడా ఈ 9 రోజులు నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను ప్రత్యేకించి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తూ శ్రీచక్రార్చన చేస్తూ మధ్యలో అష్టమి రోజు కానీ పంచమి రోజు కానీ ఒకరోజు సాయంత్రం పూట రాత్రి కాలంలో అమ్మవారు వారాహి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి హోమాన్ని ఆచరించేటటువంటి పరిస్థితి నేను తీసుకున్నాను. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నాతో చర్చించండి. ఈ 9 రోజుల్లో చేసినటువంటి వారాహి అమ్మవారి యొక్క పూజా విశేషత్వము, హోమ విశేషత్వము మీకు జీవితాంతము కూడా రక్షింపబడుతూ అమ్మవారు మిమ్మల్ని సదా రక్షించుగాక. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. కుంభరాశి. కుంభరాశి వారికి జూలై 17వ తేదీ నుండి ఆగస్టు 16వ తేదీ వరకు సూర్యగ్రహము కర్కాటక రాశిలో సంచరించేటటువంటి దక్షిణాయన పుణ్యకాలము. మరి ఈ రాశి వారికి 6వ స్థానంలో సూర్యగ్రహ సంచారము ఈ నెల రోజులు చక్కటి అనుకూలమైనటువంటి ఉద్యోగ వ్యవస్థల యందు ఉద్యోగంలో చక్కటి అభివృద్ధిని కలగచేస్తూ ధన లాభాధిపతి అయినటువంటి గురుడితో కలిసి ఉండటం ద్వారా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ప్రమోషన్స్ గురించి కానీ, లేకపోతే అరే నేను ఎప్పుడూ కూడా ఇంతేనా, నా జీతం 25,000 30,000 ఇంకా ఎదుగుదల ఉండదా అని ఆలోచించేటటువంటి వారికి మార్గము ఈ రవి గురులు కలిసి ఉండటం విశేషప్రదం అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి ఉద్యోగం ద్వారా ఉద్యోగం లభించటం, ఉద్యోగం లభించిన తర్వాత వారికి ఆర్థికంగా వీరు 10 రూపాయలే వస్తాయనుకుంటే ఆ లభించే ఉద్యోగం
రూ. 25 వచ్చే ఉద్యోగాలు వచ్చేవాళ్ళు ఇంతమంది ఉంటారు. ఎందుకంటే జన్మజాతకం కూడా దీనికి మంచి రీజన్ కావాలి. జాతకంలో ఇదే కాంబినేషన్తో దశలు అంతర్దశలు వచ్చినాయి అనుకోండి, కొంతమందికి ఉద్యోగం రావటం, వీరు పడే కష్టము, వీరికున్న కోరిక నెరవేరాలి అనుకోవటము, ఇవన్నీ ఒక్కసారిగా ఇప్పుడు రెండు మూడు నెలల క్రితం ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఈ నెలలో విపరీతమైనటువంటి కలిసి వచ్చే రోజులు ప్రారంభం అవుతాయి. డబ్బు ఎక్కువ వస్తే ఏమవుతుందండి, వీరికి ఏదైనా గృహం తీసుకున్నారు, ఆ రుణాన్ని కొంత తీర్చేస్తారు. వాహనం తీసుకున్నారు, ఒక 4 సంవత్సరాలు కట్టాల్సింది 2 సంవత్సరాలకి పడిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఉద్యోగంలో లేదా మనం చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ధనము పెరిగే కొద్దీ ఏం చేస్తామండి, ఒకరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా రుణ బాధలు ఉన్నాయని చెప్పుకోవడం గొప్ప కాదండి. మనకు వచ్చిన దాంట్లోంచి రుణాన్ని సాధ్యమైనంత వరకు తీర్చేసుకునేటటువంటి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారే గొప్పవాడు. గ్రహాలు వాళ్ళనే అప్రిషియేట్ చేస్తాయి. తీసుకున్న రుణము 7 ఏళ్ళు కడతాంలే, 15 సంవత్సరాలు గృహ రుణం కడుతూనే ఉందాము, వచ్చిన డబ్బుని మళ్ళీ ఇంకో ల్యాండ్ కొందాము, ఇంకో స్థలం కొందాం అనుకుంటే మీకు అన్ని రోజులు ఒకలా ఉండవు. కొనాలండి, మీకు 10 రూపాయలు లాభం వస్తే ఒక 5 రూపాయలు 6 రూపాయలు వేరే దానికి పెట్టండి, 4 రూపాయలు రుణం తీర్చుకోండి. తెలివితేటలు కూడా ప్రధానం అని చెబుతున్నారు. 10 రూపాయలు ఇంకో 20 రూపాయలు తీసుకొని వేరే స్థలం కొన్నారనుకోండి, ఇక్కడ ఈ అప్పు ఆపు పెరిగిపోయి రేపు ఉద్యోగం పోయినా, వ్యాపారంలో దివాలా తీసినా, పార్ట్నర్షిప్ల మధ్య సమస్య వచ్చినా ఏమవుతుంది, ఉన్నది పోయా ఉంచుకున్నదే పోయా, రెండు క్లోజ్ అయిపోతే మళ్ళీ అద్దిల్లే గతి. అంటే తెలివితో ఎవరైతే చేస్తారో, ముఖ్యంగా కుంభరాశి వారికి బుధుడు తెలివిగా కారకుడు, ఆయనే యోగాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఆయన ఈ నెల ఆగస్టు 5 వరకు, వచ్చే నెల ఆగస్టు 5 వరకు వక్రించి ఉంటాడు 5వ స్థానంలో. మీరు తెలివితేటల్ని సమవుజ్జిగా సరైనటువంటి ప్రదేశంలో ఏ సమయంలో ఎక్కడ ఎలా చేయాలో గనక తెలివి ఉపయోగించకపోతే నేను చెప్పినవన్నీ మీకు ఆపరేట్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే గృహ ఉపకరణాలు ఉంటాయండి. ఇప్పుడు ఉన్న ఫోన్ ఉంచుకోకుండా ఇంకేదో ఫోన్ గురించి తాపత్రయపడతారు. అడ్వర్టైజ్ చేసేవాడు 100 చేస్తాడండి ఆకర్షణ కోసం. మీరు ఈ ఫోన్ పక్కకి దోసేసి ఇంకో ఫోను రుణం పెట్టుకుంటే రుణాలు ఎవరు తీరుస్తారో వాడు తీస్తాడు, అడ్వర్టైజ్మెంట్ చేసినవాడు. కాబట్టి అత్యాశకి పోకండి. తెలివితేటలతో మీకున్నటువంటి సమయస్ఫూర్తితో సృజనాత్మకత శక్తితో ముందుకు వెళ్ళండి. ఈ ఆలోచన చేయండి. ముందు మీరు ఏదైనా కొనాలన్నా, ఒక పని చేయాలన్నా, ఒక చదువు చదవాలన్నా ఆలోచన చేయండి. మీకు ఆలోచన స్ఫురించకపోతే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. మీకు మీ జన్మజాతకం ఉంటే నాకు ఫోన్ చేయండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీకు ఏం చేయాలని ఉందో అది నెరవేరుతుందా లేదా. వ్యాపారం చేయాలని గురువుగారు, మేము వ్యాపారం మరి నష్టపోతామా లేదా లాభపడతామా, లేకపోతే ఉద్యోగం పోయింది గురువుగారు, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం కలగట్లేదు గురుగారు, మా జాతకంలో అసలు సంతాన యోగం ఉందా, ఒకవేళ ఉంటే మేము ఏం చేయాలి, ఆర్థికంగా మేము ఎప్పుడూ డల్గా ఉంటామంటే, ఎంత కష్టపడ్డా నా యొక్క ఆదాయం పెరగట్లేదు, మీ జాతకాన్ని పరీక్షించుకోండి. అసలు ఈ ఎన్ని సంవత్సరాలు ఆ బాధపడతారు, లేకపోతే దగ్గరలో మనకి ఏమన్నా మలుపు తినే యోగం కలిగించేటటువంటి గ్రహం యోగిస్తోంది, ఇవన్నీ తెలుసుకోవడమే కదండి జ్యోతిష్యం. ఫ్యూచర్ తెలుసుకోవడమే కదా గ్రహాలు. మన ఋషులు చక్కగా రాసిచ్చారండి, అవి చదువుకొని మాలాంటి మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి యోగాల్ని కలుగజేసేటటువంటి దారిని ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ కుంభరాశి వారికి జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ప్రతి కార్యంలో ఆటంకాలు కలగజేస్తూ ఉంటారు. ఆగస్టు 2 తర్వాత ఎవరికైనా సరే ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా గృహపరమైనటువంటి లేకపోతే భూపరమైనటువంటి అమ్మకాలు కొనుగోలు విషయాలలో కూడా వీరికి కాస్త అనుకూలత భావాలు కనిపించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశిలో ఉన్న రాహువు సప్తమంలో ఉన్న కేతువు చిత్ర విచిత్రమైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు. కాబట్టి ముందు వీళ్ళకి శాంతి చేసుకోండి. అట్లాగే నేను అన్నాను కదా అని చెప్పి ఉన్న వాళ్ళు అమ్ముకోవటము, లేకపోతే అమ్ముకుంటున్న వాళ్ళు ఓకే మనకి అయిపోతుంది కదా అనుకోకండి. జాతకం అది ఓకే అయితేనే, కొంతమంది ఆ అమ్మటంలో కూడా మోసాలు జరుగుతాయి. జన్మజాతకంలో ఆ యోగం కలిసి వస్తేనే గోచారం మీకు సఫలీకృతం చేస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఆలోచించే ఆలోచనలు, ఏదైనా అమ్మేటటువంటి విషయాలు, ఉద్యోగరీత్యా మీరు చేసే ఇంటర్వ్యూలు, ఇవన్నీ ఫలిస్తాయా లేదా అంటే ఆగస్టు 1వ తారీఖు వరకు ఒక రకంగా ఉంటే ఆగస్టు 2 తర్వాత మీకు ఈ యొక్క గ్రహస్థితి ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రణాళికలు చేసుకొని మంచి వాక్కుతో, మంచి తెలివితేటలతో గనక మీరు ప్రవర్తిస్తే
మీరు చేసే ప్రయత్నాలలో ఉద్యోగ సఫలీకృత కొంతవరకు జరగడానికి కుజుడు కూడా అనుకూలిస్తాడు మీ యొక్క ఆలోచన శక్తి మీద. అంతేగాని మీకు కోపాలు ఆవేశాలు ఉండి మీ ఆలోచన ఇంకోలా ఉండి అవతలవాడు వేరే అడిగితే మీరు ఇంకో సమాధానం చెప్పి ఆడదే తప్పు అంటే ఎక్కడా కూడా మీకు ఉద్యోగం రాదు. రవిగురులు అనుగ్రహించినా కూడా గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు. సమయపాలన, సమయస్ఫూర్తి ఇవన్నీ కలిగి ఉండాలి. దానికి తోడు ఆగస్టు 2 వరకు కుజగ్రహము 4వ స్థానంలో ఉండి విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తగ్గటం, అవసరం లేని టైంలో మేము పెళ్లి చేసేసుకుంటాం అనుకోవటం, స్త్రీల యందు వ్యామోహం పెరగటము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసే వాళ్ళకు కూడా విద్యలో ఆటంకాలు కలిగే అవకాశము. ఎందుకంటే విద్యాస్థానాల్లో కుజుండటమే ఇది అనుకుంటే ఇబ్బంది అనుకుంటే విద్యాస్థానాధిపతి వెళ్ళి శుక్రుడు రాహుకేతువులతో సంబంధం కలుగుతాం. దాని ద్వారా వీళ్ళలో విపరీతకరమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ పరంగా, గృహపరంగా, భార్యాభర్తల పరంగా. అసలు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్నా వీరి మీద లేనిపోని అపవాదులు, అట్లాగే వివాహ ఆలస్యాలు, లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని పాతకాలంలో ఉన్నటువంటి పరిచయాల వలనంగా సంఘంలో వీరికి ఉన్నటువంటి కొంత గుర్తింపు తగ్గటము, వీరి యందు చెడ్డ భావన కలగటం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారి పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. ప్రేమ అభిమానాలు తగ్గిపోతాయి. సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది. అట్లాగే వీరికి ఏలినాడి శని ప్రభావము కూడా జాతకంలో దశలు, అంతర్దశలు ఏ భావాల్ని సూచిస్తాయో ఆ భావాల మీద ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆ శని ఆ పరిపక్వతని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే శని యొక్క ఏలినాడి శని దోషము కుటుంబపరంగా విద్వేషాలు, కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి దోషాలు, వాగ్దోషాలు, పెట్టుబడులు యందు సరైనటువంటి ఆలోచన లేక చేసే పనులు, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడైతే ఇంకా క్షోభ ఈ నెలాఖరు తర్వాత ఆయన వక్రించినప్పుడు ఆరోగ్యపరంగా కుంభరాశి వారు పడే బాధ అంతా ఇంత కాదు. ఎక్కడ అప్పు కూడా ముట్టదు, అడుగుదామన్నా అప్పు ముట్టదు. వీళ్ళకి ఎన్ని తెలివితేటలున్నా సరే సరైనటువంటి ఉద్యోగ పదవీ బాధ్యతలు వీరికి దొరక్కపోవచ్చు. ఉన్న ఉద్యోగాలలో వీరి మీద లేనిపోయిన అపవాదులు కలిగి వీరికి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి కుంభరాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వారిని ప్రేమించకండి, ఎవరిని పడితే వారిని ఇష్టపడకండి. చాలా జాగ్రత్తలు పడాల్సినటువంటి సమయము. అందుకనే ఈ వారాహి ఉత్సవాలలో ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా అమ్మవారి యొక్క 9 రోజుల యొక్క పూజను ఆచరించండి. అమ్మవారి స్తోత్రాన్ని చదువుకొని అష్టోత్తర పూజ చేయండి, ప్రదక్షిణాలు చేసుకోండి, అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పూజ చేయండి. అవసరమైతే తర్వాత తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో కానీ పారుతున్న నదులు కానీ వదిలేయండి. ఎందుకంటే ఆవిడ ఉగ్రదేవత అయినా శాంతిని ప్రసాదిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకున్న శత్రు రోగ రుణబాధల్ని తీరుస్తుంది ఆవిడికి అర్చన చేయడం ద్వారా. మనకి ఎవరైనా ఎదగనీయకుండా అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేకపోతే వివాహ బాంధవ్యాలలో సమస్యలు వస్తున్న ఆ తల్లిని మనం గనక ఆరాధిస్తే ఆ తల్లి కృప వలన మీరు ఎన్నో రకాలైనటువంటి ఉపశమనాలు కలుగుతాయి. కాబట్టి వారాహిదేవి పూజ చేయండి. ఎవరికైనా ఇంకా మేము చేయలేం గురువు గారు, మీరు చేసి పెట్టండి అని చెప్తే నాకు ఫోన్ చేయండి. మీకున్న సమస్య తెలపండి. మీ సమస్యను అమ్మవారికి మంత్రపూర్వకంగా తెలియజేస్తూ నిత్యము కూడా జపాన్ని, శ్రీచక్ర వారాహి పూజని చేసి ఒకరోజు అది పంచమి కావచ్చు, అష్టమి రోజు రాత్రిపూట అమ్మవారి హోమం చేసి తగినటువంటి ఆ యొక్క భస్మ ప్రసాదాన్ని వారాహి రక్షగా మీకు చేరవేసే బాధ్యత నేను స్వీకరిస్తాను. కాబట్టి కుంభరాశి వారికి చాలా దోషాలు పొంచి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రవి బలం ఒక్కటే వీరికి అనుకూలంగా ఉంది తప్ప మిగతా గ్రహ బలాలలో ఎక్కడా కూడా బుధుడు బలంగా ఉన్నప్పటికీ వక్రించి ఉన్నాడు. మిగతా గ్రహాలు ఏవి బాలేదు. స్త్రీ సంబంధిత దోషాలైతే వీరిని వెంటాడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఉన్నత విద్యాపరంగా కావచ్చు, ముఖ్యంగా విద్యాపరంగా కాకపోయినా గృహపరమైనటువంటి విషయాలు, ధనపరమైన విషయాల్లో వీరు తప్పకుండా ఆరాధన చేయండి. ఇంకా ఏదైనా సమస్యలు వీటిల్లో లేకుండా ఇంకా ఎక్కువ అనుభవిస్తున్నారు అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకున్న సమస్యలు జాతకం ద్వారా చూసి మీకు సరైన పరిహారాన్ని చేసుకునేటటువంటి మార్గాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను మీకు తెలియజేస్తాను. ఓం శ్రీ వారాహి దేవియే నమో నమః.